ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటువంటి కాల సమయంలో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులతో పనిచేసేటప్పుడు, వంటింట్లో కిచెన్లో వర్క్ చేసేటప్పుడు అద్దాలతో కానీ ఆయుధాలతో కానీ పంచభూతాలతో కానీ దయచేసి చెలగాటమాడొద్దు. అష్టమ స్థానం అనగా ఆయుస్థానం. ఉరసా శిరస దృష్ట్యా వచస మనసా పాదాభ్యాం అని మనము 8 అవయవాల పేర్లు ఎలా చెప్పుకుంటామో, ఇలాంటి కాల సమయంలో ఆకతాయిగా మాట్లాడిన ఒక రకమైన పోస్టు వీడియోలో నువ్వు ఫేస్బుక్లో ఇంకో చోట షేర్ చేసిన, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, రోడ్డు మీద పోయేటువంటి అనవసర చర్చలు తీసుకొచ్చి తలపైన పెట్టుకుంటే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ప్రమాదాలు, జలగండాలు, వాయుగండాలు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అసలు ఇది వర్షాకాలము. వీలైనంత వరకు వర్షం పడుతున్న కాల సమయంలో దయచేసి చెట్ల కింద మాత్రం ఉండొద్దు. ఎందుకనగా పిడుగులు పడే అవకాశం ఈ సంవత్సరం అధికంగా ఉంది. ఈ సంవత్సరం అధిపతి కుజ భగవానుడు అవ్వడం, మీకు ఇప్పుడు అష్టమ స్థానంలో రవి సంచారం చేయడము కనుక కొద్దిపాటిగా నిప్పుకు, నీటికి, యంత్రాలకు, ఆయుధాలకు, కరెంటుకు, ఐరన్ బాక్సులకు, కిచెన్లో ప్రతి విషయంలో క్షణం కూడా అప్రమత్తత అవసరం. ఆలమరిచి నిద్రపోయావా నీకు నీవే నీ యొక్క ప్రమాదాలను కొని తెచ్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.